బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉదయం నుంచే ఎండలు టారెత్తిస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు తిరగవద్దని హెచ్చరించారు. వేడి గాలులు వడగాల్పుల తీవ్రంగా ఉంటాయని, ఇవాళ ఒక్కరోజే ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ వేసవి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు సృష్టించింది. కేవలం పిడుగురాళ్లే కాదు, కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా దండన్నమారెంలో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. ఇక కోస్తా రాయలసీమ పరిధిలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఎండ దంచి కొట్టింది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోనూ వానుడి బగబలు తారాస్థాయికి చేరాయి. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. గత 3 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు పగబట్టినట్లు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని అత్యధికంగా బుధవారం నిర్మల్ జిల్లా దివలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండలో 46.4, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46.3, జగిత్యాలలో 46.3, అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 46.2 డిగ్రీల చొప్పున టాప్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక ఉదయం 10 గంటలకే బయట ఎండ దంచి కొడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండటంతో ఆ తర్వాతే ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభించవచ్చు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అంటే ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు చేరుకుంటున్నాయి? ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలు మండిపోతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఎండలు ఇదే విధంగా కనిపిస్తున్నాయి. అసలు ఒకసారి మనం జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక ఎండలు రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం తాజాగా ఏదైతే ఉత్తరప్రదేశ్ సంబంధించి బాందా జిల్లాలో 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే దేశంలో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు మండుతున్నాయో మనకు తెలుస్తుంది. బాందాలో ఉదయం 10 గంటలకే 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతోనే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా బెంబేలెత్తిపోయి అధికారులందరూ కూడా అక్కడ ఉన్న దుకాణాల నుంచి కూడా మూసివేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. అదొక్కటే కాదు, మనకి బాందా జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా 48 డిగ్రీల స్థాయిగానే నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ తో పాటుగా మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు,
వరుసగా ఈ 4 రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక మధ్యప్రదేశ్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకుంటే 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా రాజస్థాన్ లో చూసుకుంటే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా కూడా మనకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఏవైతే ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే వాటి ప్రభావం అంతా కూడా ఇటు తెలుగు రాష్ట్రాల మీద ప్రధానంగా చూపిస్తుంది. అక్కడ నుంచి వచ్చే ఏవైతే వడగాల్పులు ఏవైతున్నాయో ఆ వడగాల్పులు తెలుగు రాష్ట్రాల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. వాటి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఎవరు కూడా ఈ రోజు నుంచి తీసుకుని 4 రోజుల పాటు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా స్పష్టమైన హెచ్చరికలు వాతావరణ శాఖ చేయడం జరిగింది. ఎందుకంటే వడగాల్పులు చాలా అత్యధికంగా ఉండబోతున్నాయి. ఏదైతే ఉత్తరాది నుంచి వచ్చే వడగాల్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అత్యధికంగా ఉన్నాయి. వాటి ప్రభావం నేరుగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద పడబోతున్నాయి అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే మనకి ఇప్పటివరకు కూడా చూసుకుంటే కనుక గత 10 ఏళ్ల కాలంలో ఢిల్లీలో జరిగిన ఢిల్లీలో మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రత 52 డిగ్రీలు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోనే ఇప్పుడు 48.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఉత్తరాది నుంచి వస్తున్న వడగాల్పుల ప్రభావము ఇటు తెలుగు రాష్ట్రాల మీద అదేవిధంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే మనకి అక్కడక్కడ అప్పుడప్పుడు ఎదురు మొదలు వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా ఇక్కడ వాతావరణ ఉష్ణోగ్రత తగ్గించలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనం చూస్తున్నాము, ఇటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు 2 రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే అసలు ఇంతవరకు ఊహించని విధంగా కూడా అక్కడ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. అయితే వెరసి దీని ప్రభావము విద్యుత్ వాడకం మీద పెరిగింది అని చెప్పేసి విద్యుత్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతున్నాయో తక్షణం అప్పుడే ఏసీల మీద అందరూ కూడా డిపెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి రాత్రులు ఏదైతే 6 గంటల నుంచి తీసుకుని అందరి ఇళ్లలో కూడా ఏసీలు ఆన్ అయిపోతున్నాయి. ఉదయం 6, 8 గంటల వరకు కూడా ఏసీలు ఆఫ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక వైపు ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ కూడా విద్యుత్ వాడకం పెరుగుతుంది. విద్యుత్ వాడకం పెరగడం వల్ల ఇటు విద్యుత్ సంస్థల మీద అధిక భారం పడుతుంది. వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ పవర్ కట్ చేస్తున్న ఆ రాష్ట్రాలు కూడా చాలానే ఈ మధ్య చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు అటు ఉత్తరాది నుంచి వస్తున్న వడగాల్పులు మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉష్ణోగ్రత ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక శ్రీనివాస్ అంటే ఆంధ్రప్రదేశ్ లో 74 మండలాల్లో అయితే తీవ్ర వడగాల్పులు ఉంటాయని చెప్పారు. అంటే ఆ మండలాల జాబితా వివరాలు ఏమైనా విడుదల చేశారా? కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. ఇది గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఆయా ప్రాంతాల అధికారులకు ఈ సమాచారం కూడా తెలియజేస్తుంది. ఆ ప్లేసెస్ లో ఏదైతుందో ప్రజలు బయటికి రాకూడదు. ఏదైతే ఉదయం 10 గంటల నుంచి తీసుకుని సాయంత్రం 4, 5 గంటల వరకు కూడా తమ ఇళ్లలోనే ఉండాలి. ఒకవేళ బయటికి రావాల్సి వస్తే కనుక ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ వడగాల్పుల వల్ల అంటే వడదెబ్బ తగ్గే ప్రమాదం ఉంది. ప్రజలు ఎవరైతే తట్టుకోలేని ముసలి వాళ్ళు ఉంటారో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు నీటి ఎద్దరికి తట్టుకోలేని పరిస్థితిలో కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ సన్స్ట్రోక్ ఈ వడ దెబ్బ వల్ల 700 పైసలకు మృత్యువాత కూడా పడ్డారని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉదయం నుంచే ఎండలు తారెత్తిస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట తిరగవద్దని హెచ్చరించారు. వేడి గాలులు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని, ఇవాళ ఒక్కరోజే ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఏకంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం పిడుగురాళ్లే కాదు, కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు రికార్డు అయ్యాయి. ఇక కోస్తా రాయలసీమ పరిధిలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఎండ దంచి కొట్టింది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం వైజాగ్ లో ఎండ తీవ్రత పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఇప్పుడు లేని ఏడాది అయితే ఎండ వేడిని తట్టుకోలేక ఉత్తరాంధ్ర ప్రజలైతే విలువలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామునే 8 గంటల నుంచే బాణుడు ప్రతాపాన్ని చూపిస్తున్న అంశంగా చూడొచ్చు. ఇటీవలే విపత్తుల శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. వడగాళ్లతో ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుంది. దాదాపు 45 నుంచి 47 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటీవలే విపత్తుల శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రథమంగా ఉత్తరాంధ్రలో విశాఖలో అయితే తీవ్రమైన వడగాల్పులు, వేడి గాలులతో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నార్మల్ గా ఇప్పుడు కూడా సాధారణ టెంపరేచర్ అయితే విశాఖపట్నం అయితే ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది అయితే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఊపిరి పీల్చుకోవాలంత
అంత ఆవిరికి అంత వేడిగా అయితే విశాఖలో పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అసలు చెట్లు కూడా ఊగలేని, ఆ చెట్ల నుంచి కూడా గాలి కానమైన అంత తీవ్రమైన వడగాల్పులు విశాఖలో కనిపిస్తుంది. ఏదైతే విపత్తు శాఖ చెప్పినట్టుగా ఇటు విజయనగరం, అనకాపల్లి, విశాఖలో ప్రథమంగా ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాయలసీమలో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటీవలే విపత్తుల శాఖ ఆదేశాలు చెప్పిన ప్రకారంగానే విశాఖలో, అనకాపల్లిలో, అల్లూరు జిల్లాలో తన ప్రతాపం కనిపిస్తుంది. అయితే గత వారం విభిన్న వాతావరణం విశాఖతో పాటు ఉత్తరాంధ్ర కనిపించింది. పగటిపూట ఉష్ణోగ్రత తగ్గుదల కనిపించింది. అయితే ఈ ద్రోణి ప్రభావం కావచ్చు, ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత వారం అంతా కూడా చల్లటి వాతావరణం విశాఖలో కనిపించింది. కానీ గత 2 రోజుల నుంచి తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా చాలా వేడి గాలి వచ్చింది. ఈ రోజు మరింత ఎక్కువ రెట్టింపుతో ఉష్ణోగ్రత అయితే భారీ మార్పులు కనిపించింది. ప్రజలు కూడా బయటికి రావాలంటే ఆందోళన పడుతున్నారు, టెన్షన్ పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఉదయం 8 నుంచే కూడా ఎండలు ఉష్ణోగ్రతలో క్రమేపీ పెరుగుదల కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట అయితే మాత్రం మనుషులెవరు కూడా బయటికి తిరగడానికి కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు కావచ్చు, విపత్తుల శాఖ కూడా హెచ్చరించింది. తప్పని పరిస్థితుల్లోనే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలు రావాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే 1 గంటకు మాత్రం పూర్తి స్థాయిలో మన ప్రధాన జంక్షన్ జగదమ్మ జంక్షన్ లో ఉన్నాం. ఈ నిత్యం రద్దీగా ఉండి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయంటే ఏ విధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడో మనం చూడొచ్చు. పూర్తిగా స్వెట్టింగ్ కూడా కారుతా ఉంది. పూర్తిగా ఇక్కడ సముద్రపు గాలుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు ఎక్కువగా స్వెట్టింగ్ వస్తూ ఉంటది. ఎందుకంటే సముద్రపు గాలులు బట్టి ఈ విభిన్న వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు వడగాల్పుల వల్ల కూడా అవకాశం ఉంది కాబట్టి అయిపోయింది. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఏమైనా సూచనలు చేశారా అధికారులు? ఏదైతే వడగాల్పుల నుంచి ఉపశమనం పొందే విధంగా జనరల్ గా ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య ఎవరు ప్రజలు బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలని కూడా పిలుపునిచ్చింది. ఒకవేళ వడగాల్పుల వల్ల వడదెబ్బ తగిలితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సూచన కూడా చెప్పడం జరిగింది. ప్రథమంగా జ్వరంతో పాటు తల తిరగడం కానీ, వామిటింగ్ కానీ ఇట్లాంటి సెన్సేషన్ ఉంటే, ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కనిపించినా కూడా వడదెబ్బకి పడినట్టుగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో కొబ్బరి బండ వాటర్ కాంచి లేకపోతే లెమన్ వాటర్ ఇట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి. ఓఆర్ఎస్ లాంటి ద్రవపదార్థాలు తీసుకోవడం బట్టి వడదెబ్బ తగలకుండా వారు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రథమంగా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన వారు చల్లటి నీటితో స్నానం చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరుగుదల ఉన్న నేపథ్యంలో బాడీ టెంపరేచర్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా జ్వరం, వామిటింగ్ ఇట్లాంటి సూచన కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి అట్లాంటి ఎవరైనా ఫీలింగ్స్ అనుకుంటే ఖచ్చితంగా ఇంటికి చేరుకోగానే చల్లటి నీటితో స్నానం చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్ళు వంటి ఇట్లాంటివి తీసుకుంటే వడదెబ్బ తగలకుండా వారు సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు నల్లటి కళ్ళద్దాలు, అదేవిధంగా క్యాప్ లాంటివి ధరించాలి ఖచ్చితంగా. ఇట్లాంటి ఏదైతే విపత్తు శాఖ ప్రికాషన్స్ ఇస్తే అట్లాంటి ఖచ్చితంగా పాటిస్తే వడదెబ్బగా తగలకుండా వారు సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి పాటించాలి. మరోవైపు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రాకుండా నీడలోనే ఉండాలని చెప్పి కూడా విపత్తు శాఖ ఇటీవలే హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావం కూడా ఈ నెల 23 వరకు ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, ఇక గోదావరి జిల్లాల్లో వండ తీవ్రత గురించి మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో రెడీగా ఉన్నారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎండ తీవ్రత ఎలా ఉంది? వర్మ చెప్పండి, ప్రస్తుతం గోదావరి జిల్లాలో వండ తీవ్రత ఎలా ఉంది? వర్మ
వర్మ మీ మొబైల్ అన్మ్యూట్ చేయండి. వర్మ చెప్పండి వర్మ. గోదావరి మండిపోతుంది. ముఖ్యంగా సూర్యుడి మీద ఇప్పుడు కూడా పెట్టేయడం ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో కూడా మండిపోతున్నాయి. నెత్తి మీద సూర్యుడు పూట కూడా సురుమంటూ ఆగిపోతున్న ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు. ఉక్కపోత ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో పూర్తిగా శరీరం మీద బట్టలన్నీ తడిచిపోయి పూర్తిగా ఒంటి మీద నీళ్లు పోసుకున్నట్టుగా చెమట అయితే కారిపోతుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలా మంది చరణ పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా ఉరులు పిల్లలు ఈ ఎండ ఏడిమి తాళలేక ఉడుకు జ్వరాల బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందిన పరిస్థితులు అయితే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో గడిచిన 4 రోజుల నుంచి తీవ్రత కొంచెంగా పెరుగుతూ వచ్చిన నిన్న 46 డిగ్రీల సెంటీగ్రేడ్ గోదావరి జిల్లాలో నమోదైన నేపథ్యంలో ఈ రోజు 48 డిగ్రీలు కొనసాగుతోంది. ఇది దీని ప్రభావం తీవ్రంగా అల్లాడిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు కూడా ఏదైతే నీటి శాతం ఎక్కువగా తీసుకోవాలి, ఆరోగ్యానికి నీరు ఎక్కువగా తీసుకున్న నేపథ్యంలో వడదెబ్బ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి నీటిని వస్త్రాలు అలాగే తేలికపాటి వస్త్రాలు అలాగే వస్త్రాలు పూర్తిగా కూడా తెల్లని వస్త్రాలు ఏ మంచిదని చెప్తూ ఉండబోతున్నా. అయితే ఎక్కడైనా చలివేంద్ర వాటర్ బాటిల్ కానీ తీసుకెళ్ళకపోతే చలివేంద్రాల్లో ఉన్నటువంటి వాటర్ అయితే వినియోగించుకోవాలని చెప్పుకోవడం పరిస్థితి అయితే ఉంది. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఎవరో బాధని చెప్పుకోవడం మనం కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఏదో గెలబడేటువంటి సెంటర్ లో ప్రస్తుతం ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ సెంటర్ అంతా కూడా ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం జట్టి సమీపంలోనే జ్యూస్ షాపులు 2 ఇక్కడ ఉన్న జ్యూస్ షాపులు అంతా పానీయాలు సేవించి ఇక్కడ బారులు తీరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాహం తీర్చుకోవడానికి ఎక్కడ ఏ కూల్ డ్రింక్ దొరికితే కూల్ డ్రింక్ తాగేందుకు ప్రజలందరూ కూడా ఊగిళ్ళు ఊరుతూ ఉన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే ఎండవేడికి పానీయాలు ఎక్కువ తినడం కూడా మంచిది కాదని ప్రస్తుతం చెప్తున్నారు. ఏదైతే జెడ్పీ కూడల వద్ద నిత్యం లారీలు బస్సులు వేలాది మంది తిరిగే పరిస్థితుల్లో ప్రస్తుతం ఎక్కడా కూడా ఎక్కువ మంది జనాలు తిరిగేటటువంటి పరిస్థితులు రావట్లేదు. ప్రజలందరూ కూడా ఎండ వేడిమికి అల్లాడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వాటర్ కి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ కాకినాడ మున్సిపాలిటీ హైదరాబాద్ 2 కూడా చలివేంద్రాలని భారీ స్థాయిలోనే ఏర్పాటు చేసింది. అయినా మధ్యాహ్నం 1 గంటలకే పూర్తి స్థాయిలో ఈ అన్ని కూడా అయిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపటి నుంచి రాబోయే 4 రోజులు కూడా భారీగా ఎండల తీవ్ర మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల శాఖ తెలియజేసినప్పటి నుంచి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ సెంటర్ లో బస్సులు తిరిగే ప్రాంతంలో కూడా జనాలు కూడా ఎవరో ప్రయాణం కూడా చేయలేని పరిస్థితులు. బస్సుల సంఖ్యను కూడా ఆర్టీసీకో ఈ ఎండ వేడిమికి ప్రయాణాలు కూడా తగ్గిస్తే వాటి సంఖ్య కూడా పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎండ తగ్గలేక ప్రయాణాలకి
రైట్, ఇక తెలంగాణ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ రెడీగా ఉన్నారు ఎండ తీవ్రత గురించి. సంపత్, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో ఎంత మేర ఉష్ణోగ్రతలు గరిష్టంగా చేరుకున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఓకే శ్రావణి, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ మాత్రం నిప్పుల కుప్పటిలా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే 3 నుంచి 6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైందని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 5 జిల్లాలను కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. 5 జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులతో వడగాలులు వీచిస్తున్నాయని కూడా చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో 45 నుంచి 47 సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయని చెప్పచ్చు. ఇప్పటికే తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అటు హైదరాబాద్, ఇటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ వాతావరణ శాఖ. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు మొత్తం తీవ్ర డిహైడ్రేషన్ గురవుతున్నారని చెప్పొచ్చు. ఈ ఈదురు గాలులు, వడగాలులు చాలా వేగంగా ఈ వడగాలు రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు తెలియపరుస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం దగ్గర మనం ఉన్నాం. ఈ కాళేశ్వరానికి భక్తులు 1 లక్ష నుంచి 2 లక్షల మంది వచ్చే భక్తులు సుమారుగా ఈ యొక్క కాళేశ్వరానికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నిర్మానుషంగా కూడా కనబడుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో బాణుడు బగబగ మంటూ నిప్పుల వర్షం కురిపిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే అటు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పటికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. గతంలో కంటే ఈ సంవత్సరం 6 నుంచి 8 వరకు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలియపరుస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాళేశ్వరం వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే భక్తులు మాత్రం సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల మంది వచ్చేటువంటి భక్తులు రావాలని చెప్పి ఇక్కడ చెప్పినట్టు అధికార యంత్రాంగం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఎండ తీవ్రతకు ఎవ్వరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఓ దిక్కు అటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బయటికి ఎవరు రావద్దు, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు అని చెప్పి ఓ దిక్కు జిల్లా యంత్రాంగం తెలియపరిచినప్పటికీ మరియు డిహైడ్రేషన్ కాకుండా నిమ్మరసం, మజ్జిగ, ORSS లాంటి ద్రవ్య పదార్థాలు తీసుకోవాలని చెప్పని ఓ దిక్కు తెలంగాణ జిల్లా యంత్రాంగం అయితే తెలియపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే మొత్తానికి అయితే తెలంగాణలో నిప్పుల వర్షం కురిపిస్తుందని చెప్పచ్చు. బగబగ మండుతున్న ఎండలకు జనాలు జనుకుతున్నారని చెప్పచ్చు. ఒక దిక్కు చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుండే ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగి నిప్పుల వర్షం కురిపిస్తుందని చెప్పచ్చు. శ్రావణి. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అమరావతిలో ఎండ తీవ్రత గురించి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది? ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో నిన్నటి నుంచి విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. మే నెల స్టార్ట్ అయినప్పటి నుంచి అమరావతి ప్రాంతం అంటే ఇటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అటు గుంటూరు జిల్లా ఈ 3 ప్రాంతాల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేవి. మొన్నటిదాకా కూడా 40 డిగ్రీలు, 40 నుంచి 45 డిగ్రీలు మాత్రమే ఉన్న పరిస్థితి. కానీ నిన్నటి నుంచి పూర్తిగా పరిస్థితి అంతా మారిపోయింది. నిన్న విజయవాడ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 45+ డిగ్రీలు సెల్సియస్ నమోదయ్యింది. ఉష్ణోగ్రతతో పాటు ఈసారి విపరీతమైన వడగాలులు, వేడిగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 11 గంటలు దాటిన తర్వాత బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఒక వంట పొయ్యి దగ్గర కూర్చుంటే ఎట్లా మనకు వేడొస్తుందో అలాంటి పరిస్థితి. సో వేడి గాలులు, వడగాల్పుల కారణంగా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికే నిన్న అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా ఒక్కొక్కరు చొప్పున 2 వడగాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఉంటుంది వాతావరణ శాఖ. నిన్న మాత్రం 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సో ఈ రోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు విపరీతమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజెంట్ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి రెడ్ అలర్ట్ అంటే చెప్పుకోవచ్చు, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
సో ప్రజెంట్ అయితే మాత్రం వాతావరణం చాలా విపరీతంగా ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇళ్లలో కూడా వెచ్చని వాతావరణం ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో ఫ్యాన్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం ఏసీలు మాత్రమే కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఉష్ణోగ్రతలు ఒకవైపు అయితే మరొక వైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు, దాంతో పాటు వేడిగాలులు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. మనం బయటకు వచ్చిన ఖచ్చితంగా వేడిగాలి కారణంగా బాడీ డీహైడ్రేట్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ఇదే పరిస్థితి రాబోతున్న 3 రోజుల్లో అటు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అమరావతి ప్రాంతంలో రాబోయే 3 రోజుల పాటు కూడా ఇలాంటి విపరీతమైన ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. సో మరికొద్ది రోజుల్లో రోహిణి, కార్తీ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.